నా కథ. కాదమ్మా, నీకింత అన్యాయం జరిగినా కూడా నోరు మూసుకుని ఊరుకునే కూర్చున్నావేంటి? చూడు, నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, అధికారులు, పోలీసులు, రౌడీలు వీళ్ళెవరూ లేకపోవచ్చు, కానీ నా దగ్గర పెన్ను ఉందమ్మా. ఈ పెన్నుతో ప్రపంచాన్నే తలకిందులుగా చేస్తాను. ఇన్ని విషయాలు తెలిసే కదా, చూస్తూ ఉండు. ఏం చేస్తానో నువ్వే చూస్తూ ఉండు. వద్దు సార్, మీరేమి రాయకండి. నేను ఈ కథని మీరు ప్రెస్ వారని చెప్పలేదు, మీరు ఒక క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాను, అంతే. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోండి. చూడు, నువ్విలా ఊరికే వదిలేయడం వల్లే ప్రకాష్ లాంటి వాళ్ళు ఎలా రెచ్చిపోతున్నారు. ఈ విషయం బయటికి రావాల్సిందే. సార్, నేను మీకు చెప్పిందంతా ఆఫ్ ద రికార్డ్. జర్నలిస్ట్ గా మీరు కొన్ని ఎథిక్స్ పాటించాలి. ఇది మీరు పేపర్లో రాయాలన్న ఉద్దేశంతో నేను చెప్పలేదు. చూడమ్మా, నువ్వు ఆఫ్ ది రికార్డ్ అని చెప్పాక ఈ విషయం రాయను, కానీ ఇక ముందు ఇలాంటి అన్యాయాలు జరగకుండా నేనేం చేయాలో అది తప్పకుండా చేసే. ఈ మత కల్లోలాల వెనుక ప్రకాష్ హస్తం ఉంది. కాదు, అతనికి ఏమైనా వేరే మతం వాళ్ళపైన ద్వేషం ఉందా? అతను నన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ ఈ పనులని ప్రకాష్ చేస్తున్నాడని నేను ఎందుకు నమ్మలేను. దానివల్ల అతనికి లాభం. ఏం లాభం? అదొక్క పాయింటే నాకు అర్థం కావడం లేదు. ఏ లాభం లేదే ప్రకాష్ ఏ పని చేయడు. ఏదో లాభం ఉంది. ఏం లాభం? ఆ గుట్టు కనిపెట్టాలి. రాస్తున్నారా సార్? నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు అనుకుంటున్న క్లైమాక్స్ జరగదు అని చెప్పడానికి వచ్చాను. ఆ భగవంతుడి దిగొచ్చిన ఈ క్లైమాక్స్ ని తప్పించలేడు. అయినా నా క్లైమాక్స్ ఏంటో నీకేం తెలుసే? నీకో ఇష్యూ అవసరమైంది. దేశం అంతా ప్రశాంతంగా ఉంది, నీ సినిమాకు క్లైమాక్స్ కావాలని నువ్వే ఒక ఇష్యూ మొదలు పెట్టావు కదా. అరే, పర్వాలేదే, కరెక్ట్ గానే గెస్ చేసావు. నీ సినిమా కోసం నా జీవితంలో నిప్పులు పోసావు. ఇప్పుడు ఈ దేశానికి నిప్పు పెట్టాలని చూస్తున్నావు. నీ సినిమా కోసం ఎంత నీచానికైనా దిగజారుతావు కదా. కాశ్మీర్ లో టెర్రరిస్టులు అమాయక ప్రజల్ని చంపుతుంటే అది నీకు మంచి సబ్జెక్ట్. దేశంలో ఎవరైనా మసీదుని పడగొడితే నీకు చాలా సంతోషం, ఎందుకంటే ఇంకొక మంచి సినిమా తీయొచ్చు కదా. ప్రకాష్, దేశంలో ఇంతమంది చనిపోతుంటే నీకేమీ అనిపించదా? నీకు అసలు మానవత్వం కూడా లేదా? ఊరికి నోటికొచ్చినట్లు మాట్లాడకు. నీకు చేతులెత్తి దండం పెడతాను. నీ సినిమా కోసం ఇన్ని లక్షల మంది జనాన్ని అనవసరంగా ఎందుకు బలి చేస్తావు? తప్పే ఉంది ఇందులో. ఇది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఇక్కడ నేను బతకాలంటే ఇంకొకరిని బలి చేయాల్సిందే, లేదంటే వాళ్ళను బలి తీసుకుంటారు. నేను అందరినీ వాడుకున్నాను, నిన్ను అలాగే వాడుకున్నాను. ఈ ప్రేమ, అభిమానం, ఐ లవ్ యూ కుచ్ కుచ్ హోతా హై, ఇలాంటి పిచ్చి పిచ్చి భావాలకి వాల్యూ ఇస్తూ పోతే జీవితంలో నేనేం సాధించలేను. ఏంటలా చూస్తున్నావు? నువ్వు చూడు అలా ఉన్నావు. నీ పొజిషన్ చూడు, అదే నా పొజిషన్ చూడు. నంబర్ 1. ఒక్క నిమిషం ఆలోచించి చూడు. నువ్వు గడుపుతున్న జీవితం ఏమిటి అర్థమవుతుంది? నువ్వు ఎంచుకున్న దారిలో ఏం సాధించావు? ఏం సాధించావు చెప్పు. నీకు ప్రాణం ఇచ్చే స్నేహితులున్నారు, వాళ్ళని పోగొట్టుకున్నావు. నీ ముద్దల చెల్లెలి ఒక రౌడీ వెధవకిచ్చి పెళ్లి చేశావు. ఇదేనా నువ్వు సాధించింది? నువ్వే ఆలోచించు. నీ ఉపదేశాలతో నాకు పని లేదు. నేను సాధించాలనుకున్నది సాధించడమే నాకు ముఖ్యం. నా లక్ష్యమే నాకు ముఖ్యం. దానికోసం ఏం చేయాలనుకున్నా నేను చేస్తాను. నేను ఈ లోకాన్ని శాసించాలి, ఈ మొత్తం ప్రపంచాన్ని నా గుప్పెట్లో పెట్టుకోవాలి. yes, I will become a dictator. చెప్పు, నా గోల్ని సాధిస్తానా లేదా? నా లక్ష్యాన్ని సాధిస్తానా లేదా? చెప్పు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు చెప్పే మాటలకి తీసే సినిమాలకి సంబంధమే లేదు. సంబంధం ఉంది, ఆలోచించు. నేను ఫుట్పాత్ మీద నుంచొని ఏదైనా చెప్తే ఎవరైనా వింటారా? వినరు. అందుకే నేను ఆనాడే ఆలోచించాను, నేను పాపులర్ కావాలి. అందుకే సినిమాని ఎన్నుకున్నాను. నెక్స్ట్ రాజకీయాలకు వెళ్తాను. టోటల్ సిస్టమ్ని చేంజ్ చేస్తాను. నేను వరల్డ్ లీడర్ అవుతాను. ఎస్. నువ్వు ఇంకొక యాంగిల్ నుంచి ఆలోచించు. ప్రజల అభిమానం పొందిన వాళ్ళెవరూ నీలా పాపులర్ కాలేదు.
మదర్ తెరెసా కానీ మహాత్మా గాంధీ కానీ దారి తప్పి పాపులర్ కాలేదు. వాళ్ళు చేసిన సేవలకి పాపులర్ అయ్యారు అంతే. వాళ్ళు నీలా స్వార్థపరులు కారు. ఎవరికే స్వార్థం లేదే. ఆఫ్టర్ ఆల్ ఒక చీమ కూడా ఒక పంచదార ముక్క దొరికితే తీసుకెళ్లి పుట్లో దాచుకుంటుంది. అది స్వార్థం కాదా? నువ్వెందుకు డల్ లవ్ చేశావు? నేను ఒక డైరెక్టర్ని, మంచి ఫ్యూచర్ ఉన్నవాడినిగా. ఏ నాకన్నా అందంగా ఉన్న ఒక ముస్టోని లవ్ చేయొచ్చుగా. నిన్ను నేను లవ్ చేయాలా? ఆఫ్ కోర్స్ yes. నన్ను లవ్ చేయకపోతే చేయకపోయావు, దాని గురించి పట్టించుకోను. నేను ఒక ఆర్టిస్ట్ ని, నాకంటూ ఒక స్టేటస్ ఉంది. నీ సినిమాకి బాంబే ఆర్టిస్ట్ కావాల్సి వచ్చి శివపురిని తీసుకొచ్చేవే, ఎందుకని? తెలుగులో ఆర్టిస్టులు లేరా? లావణ్య, అభినయ, మంజు వీళ్ళందరికీ టాలెంట్ లేదా? ఏ వీళ్ళలో ఎవరిని తీసుకున్నా నీ స్టేటస్ తగ్గిపోతుంది, అవునా? నీ సినిమా స్టేటస్ గురించి ఇంత ఆలోచిస్తున్నావే, నా రియల్ లైఫ్ గురించి ఎందుకు ఆలోచించలేకపోయావు? పైగా నేను ఆడపిల్లని. రేపు నాకు పెళ్ళైన తర్వాత నా భర్తతో లక్షణంగా కాపురం చేయాలి, సమాజంలో నాకంటూ ఒక స్థానం ఉండాలని కోరుకోవడం తప్ప? చెప్పు. ఏంటి ప్రకాశాల సైలెంట్ అయిపోయావు? దీనికి ఏవి లాజిక్ ఉపయోగించి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నావా? అఫ్ కోర్స్ నువ్వు ఒక స్క్రిప్ట్ రైటర్వి, ఏదో ఒక సమాధానం చెప్తావు. సరే వదిలే, నేను వెళ్తున్నా. ఒక విషయం, సిటీ మొత్తం నీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేశారట. ఏంటి? పోలీస్? ఇట్స్ ఇంపాసిబుల్. ప్రభాకర్ అరెస్ట్ అయిన తర్వాత అన్ని విషయాలు చెప్పేశారట.